సో గైస్ అందరికీ నమస్తే. మనం ఇప్పుడు ఎక్కడున్నాం తెలుసా? చూడండి ఒకసారి మీరే. సో అహ్మదాబాద్ స్టేడియం దగ్గర అయితే ఉన్నాం, నరేంద్ర మోడీ స్టేడియం. అసలు లోపలికైతే అలో చేయట్లేదు వాళ్ళు. ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా యాక్సెప్ట్ చేయట్లేదు. నా సైకిల్ కూడా బయటే పెట్టేశాను. లాస్ట్ మ్యాచ్ జరిగింది ఇక్కడ ఏంటంటే పంజాబ్ ఆర్సీబీ ఫైనల్కి వెళ్ళింది కదా. సో ఇక్కడ ఈ స్టేడియంలోనే ఆడింది అనమాట, నరేంద్ర మోడీ స్టేడియంలో. ఇక్కడ పంజాబ్ ఆర్సీబీ ఆడేటప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఆర్సీబీ విన్ అయ్యి ఫైనల్కి వెళ్ళింది ఈ సీజన్లో. సో ఒకసారి స్టేడియం చూడండి, చూపిస్తాను. బయట నుంచే చూడమన్నారు, లోపల పంపించట్లేదు. సో ఇదే అండి స్టేడియం అయితే. సో ఈ వైట్ గీట దాటకూడదంట, దాటితే వాళ్ళకి ప్రాబ్లం అని చెప్తున్నారు సెక్యూరిటీకి. వైట్ గీట దాటితే సెక్యూరిటీకి ప్రాబ్లం అని చెప్తున్నారు. అది చాలా పెద్ద స్టేడియం అండి ఇది. చూడండి ఎలా ఉందో. సో అదే అండి మ్యాటర్. దీన్ని అయితే 1000 కోట్లు పెట్టి కట్టారు. దీని సీటింగ్ కెపాసిటీ వచ్చి 1 lakh. సార్ సీటింగ్ కెపాసిటీ 1 lakh 132. సో 1,32,000 అంట సీటింగ్ కెపాసిటీ. దీంట్లో కూర్చోవచ్చు 1,32,000 మంది కూర్చొని చూడొచ్చు అనమాట ఈ స్టేడియంలో అయితే. సో చాలా పెద్దదండి ఈ స్టేడియం. ప్రపంచంలోనే ఫస్ట్ నెంబర్ 1లో ఉంది నరేంద్ర మోడీ స్టేడియం. 2021లో అయితే ఈ స్టేడియం అయితే స్టార్ట్ చేశారు. అంటే అప్పుడు కంప్లీట్ అయింది 2021లో అయితే. ఫైనల్గా ఇప్పటికి 5 years అవుతుంది ఈ స్టేడియం అయితే కట్టి. సో ఈ సార్ వాళ్ళే అనమాట ఇక్కడ ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తే ఇంకా బయట అన్న తీసుకో అని చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆంధ్ర అనేటప్పుడు మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు. లోపలికి అలో చేయాలన్నారు, వాళ్ళకి ప్రాబ్లం అవుతున్నారు. సో అందుకే నేను కూడా ఇంకేం చేయలేక గమ్మున అయిపోయాను. సో అదండి మ్యాటర్. నేను ఎంతో ట్రై చేస్తాను, లోపలికి అస్సలు పంపించలేదు, ఒప్పుకోవట్లేదు. ఓకే మరి బాయ్.